జిలుగు జనుము విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో విత్తనాల కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడలేక పాస్బుక్లను లైన్లో పెడుతున్నారు. జిలుగు విత్తనాల కొరతతో ఆందోళన చెందుతున్న వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విత్తనాల కొరత లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏమంటున్నారు రైతులు? సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు. ముఖ్యంగా విత్తనాల కొరతతో గత 15-20 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు పుల్కల్ మండల కేంద్రంలో జిలుగు అదేవిధంగా జనుము విత్తనాల కోసం ఉదయం నుంచి కూడా రైతులు వేచి ఉండే పరిస్థితి. ఉదయం 8 గంటల ప్రాంతంలో రైతులందరూ ఆ పుల్కల్లోని రైతు సేవా కేంద్రం దగ్గర చేరుకున్నారు. చాలా పెద్ద ఎత్తున రైతులు ఈ జిలుగు అదేవిధంగా జనుము విత్తనాల కోసం వచ్చారు. అయితే దానికి రైతులకు సరిపడా స్టాక్ లేకపోవడంతో గంటలుగా క్యూ లైన్లో నిలిచిన పరిస్థితి ఉంది. వాళ్ళ చివరికి ఎండ కొడుతున్న సందర్భంగా ఆ ఎండకు తాళలేక పాస్బుక్లు ఎవరైతే పాస్బుక్లు కానీ తమ ఆధార్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని క్యూ లైన్లో పెట్టి పక్కన చెట్ల కింద నిలిచిన పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే గత 15 రోజుల క్రితం కూడా జోగిపేటలో ఇదే సమస్య తలెత్తింది. జిలుగు అదేవిధంగా జనుము విత్తనాల కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఇచ్చడం, వాళ్ళు కూడా ఆ సమయంలో పాస్ పుస్తకాలు పెట్టడం జరిగింది. ఆ టైంలో ఖచ్చితంగా ఈ కొరత ఉంది, దాన్ని రానున్న రోజుల్లో ఆ కొరత లేకుండా రైతులకు అందజేస్తామని ప్రభుత్వం అదేవిధంగా అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సమస్య అలాగే కొనసాగుతుంది. ఈ రోజు పుల్కల్లో ఆ రైతు సేవా కేంద్రం దగ్గర కూడా అదే పరిస్థితి కనబడింది. పాస్ పుస్తకాలను మొత్తం రైతులు క్యూ లైన్లో పెట్టి చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది. అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాకాలానికి గత 10 రోజులకు కూడా వర్షాలు కురిశాయి. ఇప్పుడు భూమిని బలం చేయడానికి ఇప్పుడు విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. తాము వ్యవసాయానికి సిద్ధమవుతున్న క్రమంలో విత్తనాలు లేని పరిస్థితి ఉంది. గత 10 ఏళ్లలో లేని పరిస్థితి మళ్ళీ కనబడుతూ ఉంది. ఈ పరిస్థితి గత 10 ఏళ్ల పరిపాలనలో లేకుండా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి, పాస్ పుస్తకాలు పెట్టి రోజంతా విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు విత్తనాలు రాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా ఇస్తారో ఇవ్వరో అనే ఆందోళన కూడా రైతులు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు అడిగితే తాము ఇంకో ఫేజ్ లో కూడా విత్తనాల పంపిణీ చేసే అవకాశం ఉంది కనుక రైతులు ఎవరు అధైర్యపడదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. విత్తనాలు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తాము వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ విత్తనాల పేరుతో రోజుల తరబడి తమ ఊర్ల నుంచి విడిచిపెట్టి పొలాలను విడిచిపెట్టి ఇక్కడ వెయిట్ చేయడం అనేది తమకు కరెక్ట్ గా లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ పుల్కల్లో ఈ రోజు పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టి రైతులు విత్తనాల కోసము వేచి ఉండే పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.